తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. భారత రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత సరికొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత దరఖాస్తు చేసుకోగా ఈసీ నుంచి అనూహ్యమైన ఆమోదం లభించింది. తన దరఖాస్తులో కవిత ప్రధానంగా 5 పేర్లను ప్రతిపాదించారు. 1 తెలంగాణ ప్రజా జాగృతి, 2వది తెలంగాణ జాగృతి, 3వది తెలంగాణ రక్షణ సేన, 4వది తెలంగాణ రాష్ట్ర జాగృతి, 5వది తెలంగాణ ప్రజాశక్తి అనేటువంటి పేర్లను ప్రతిపాదించగా ఈ జాబితాలో 3వదిగా ఉన్నటువంటి తెలంగాణ రక్షణ సేన పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సంక్షిప్త నామంగా టీఆర్ఎస్ పేరు మళ్లీ కల్వకుంట్ల కుటుంబం వద్దకు చేరినట్లయింది. విధి కల్వకుంట్ల కవిత వైపు నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ రక్షణ సేన నాయకులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ కాలం నాటి సెంటిమెంట్ పేరు మళ్లీ దక్కడం కార్యకర్తలు ఉత్సాహం కూడా కనిపిస్తోంది. ఈ కొత్త పార్టీ రాకతో తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయో వేచి చూడాల్సిందే.